At Sun, our priority is to support students' dreams and hobbies. Second, empirical versus scientific forecasting. Third, historical, deductive and joint opinion methods. Technique of forecasting can be classified as below. First, past performance technique. Second... Excuse me? Yes? దివ్య నాన్నగారికి కొంచెం సీరియస్ గా ఉంది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మీ పర్మిషన్ తో నేను దివ్యని తీసుకెళ్తా ప్లీజ్. దివ్య? థ్యాంక్ యూ. మా నాన్నగారికి ఏమైంది? నిన్నే మా నాన్నగారికి ఏమైంది? యాక్సిడెంట్. ఎప్పుడు? ఈ రోజు పొద్దున్నే ఆటో వాడు కొట్టేశాడు. ఎక్కడ? దుర్గామహల్. దుర్గామహలా? దుర్గామహల్. మన దుర్గామహల్ లేదు, అక్కడే గట్టిగా దెబ్బలు తగిలాయి. అది నీకెలా తెలుసు? ఆయన నేనే హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏ హాస్పిటల్? జీహెచ్. మనవరా నేరవురా? మనవరే. ఎందుకని? కాదు, మా నాన్నగారు రాజమండ్రి వెళ్ళి 3 రోజులైంది. ఆయన రేపు తిరిగి వస్తారు, అందుకని అడిగాను. రాజమండ్రి వెళ్ళారా? మరైతే మీ తాతగారేమో? మా తాత నేను పుట్టక ముందే చనిపోయారు. ఇలా చూడు, ఆ రోజు నిజమేమిటో తెలుసుకోకుండా నిన్ను పోలీసులకు అప్పగించాను. అందుకని నా చైన్ తాకట్టు పెట్టి జామీన్ మీద నిన్ను బయటకు తీసుకొచ్చాను. దాంతో మన అకౌంట్ సెటిల్ అయిపోయింది. అర్థమైందా? అదే సాకుతో ఇవాళ మా నాన్నకి యాక్సిడెంట్ అని నన్ను క్లాస్ లంచ్ తీసుకొచ్చావు. రేపు రోడ్లో కనబడితే నువ్వు చాలా అందంగా ఉన్నావంటావు. తర్వాత రోజు మా ఇంటికే వచ్చి నువ్వు నాకు బాగా నచ్చావంటావు. ఐ డోంట్ లైక్ దిస్. ఓకే? ఇదేగా నువ్వు తాకట్టు పెట్టించి ఇదిచ్చి పెడదామని వచ్చాను. కానీ నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ఏమని? నువ్వు చాలా అందంగా ఉన్నావని, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావని. ఐ లైక్ యూ. బాయ్ బాయ్. నన్నేగా వెతికేది? కథలు చెప్పుకో, నిజం చెప్పు. నన్నేగా వెతికేది? లేదు. ప్రమాణం చెయ్యి. చేయను. అయితే నన్నే వెతుకుతున్నావు? లేదు. సరే, నీ అంతటా నువ్వు నిజం అంగీకరించే వరకు నేను ఈ చోటు వదిలిపెట్టి వెళ్ళను. కానీ బస్సు ఇక్కడ ఆగదు, వెళ్తుంది. వెళ్ళదే, నా బండి నంది విగ్రహంలో ముందు నుంచిందిగా. సిగ్నల్ మారింది, వెళ్ళి బండి తీ. నువ్వు నన్నే వెతుకుతున్నానని చెప్పే వరకు నేను బండి తీయను. అయ్యో, ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది. అవును, ప్లీజ్ కొంచెం బండి తీ. అప్పుడు ఒప్పేసుకో. సరే, ఒప్పుకుంటాను. నిన్నే వెతుకుతున్నాను. చాలా. ఒక నిమిషం అక్క, ఇలా రండి. చెల్లి నువ్వు రామ్మా. ఏనమ్మా మీరు వినండి. ఇప్పుడు అన్నావే అది మళ్ళీ అను. చెప్పు. అప్పుడు నేను చస్తే బండి. అయ్యో, సరే నిన్నే వెతుకుతున్నాను. ఇలా చూడండి, మీరే సాక్ష్యం. రేపు మాట మార్చేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు బస్ స్టాండ్ లో కలుస్తున్నాం. ఓకే? నో. ఎస్. నో. ఎస్. నో. 4 o'clock కాదు, 4 గంటలు. రైట్. ప్రాణం చెప్పావు, నా కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నావు. దయచేసి రోజు నిన్ను ఎవరికైనా పెట్టద్దని చెప్పి అర్థం వచ్చాను. సెరగలు తింటావా? ఏయ్, నీకు భయం, నన్ను చూస్తే భయం.
నా గ్రేస్, చామ్, కరేజ్ ఇవన్నీ చూసి నా వల్ల పడిపోతానని భయం. అవునా? కాదంటే ప్రూవ్ చేసుకో. నాతో కలిసి కాఫీ తాగు. ఏమిటిది? ఎకనామెట్రిక్స్ అంటే దెబ్బలాట్లకి తలలాట్లకి ఎకనామెట్రిక్స్ చాలా భారం. నేను తన్నులాట్లు దెబ్బలాట్లు వదిలేశానే. ఇప్పుడు ఓన్లీ దొంగతనం. అది మీ ఇంటి దొంగతనం, మా ఇంటి దొంగతనం కాదు, చాలా పెద్ద దొంగతనం. ఏం దొంగతనం చేసావని అడగాలి. ఏం చేశావు? నీ హృదయాన్ని. మౌనం అర్ధాంగీకారం అన్నారు. థ్యాంక్స్. కాఫీకి ఏమైంది? మా నాన్న ఎక్కడ? కౌంటర్ పక్కన. ఆ బ్రౌన్ కలర్ షర్టు, పెండెకట్లు, ఆ బట్టతల. అవును. ఆయన పేరేంటి? చంద్రమౌళి. మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి. ఏం చేస్తున్నారు? అయ్యో రండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాబు మీరు? ఏమిటి సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది. రండి వచ్చి మాతో కప్పు కాఫీ తాగండి. లేదు బాబు, నేను ఇప్పుడే కాఫీ తాగాను. ఒక కప్పులో సగమైన తాగి వెళ్ళండి సార్. పర్వాలేదు బాబు. ఉండవమ్మా, సార్తో మాట్లాడుతున్నాం కదా, మీరు రండి సార్. మీరు తాగండి, నేను వెళ్ళవలసిన పని ఉంది. సార్ నెక్స్ట్ టైం మీరు మాతో కాఫీ తాగాలి. ఓ థ్యాంక్ యూ. హాయ్. ఏం పుస్తకం? ఇక్కడ వస్తున్నా. రీసెర్చ్. అటెండర్ చూశాడంటే నేను మెడపెట్టి బయటకు పెడతాను. గంటడు ముచ్చటగా 3 10 రూపాయల కాగితాలు వాడి చేతులు పెట్టగానే పళ్ళెక్కించాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలా? నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. ఏమంటావు? అది చెప్పడానికి నీకు వేరే చోట దొరకాలా? నీకు ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడరు, అందరినీ పుస్తకాలు చదువుకోమన్నాను. సరే త్వరగా చెప్పు. ఐ థింక్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వేమంటావు? ఓ పంచి, అందరినీ పిలిచి మైక్ పెట్టి అందరిని గమనించి అప్పుడు నేను సమాధానం చెప్తాను. ముందు కంచి వెళ్ళావు. ఇదే నీ నిర్ణయం? అవును అవును అవును. Hello, mic testing, 1 2 3. Hello, mic testing, 3 2 1. Can you hear me? Can everyone hear me? అందరికీ నా మాట వినపడుతోందా? నేను నీ దగ్గరే చెప్దామనుకున్నాను, కానీ నువ్వు మైక్ పెట్టి అందరి ముందు చెప్పమన్నావు. నీ కోరిక నేను కాదనలేకపోయాను, అందుకే మైక్లోనే చెప్తున్నాను. నేను చెప్పేది ఇప్పుడైనా నువ్వు నమ్ముతావనుకుంటా. నీ ఇష్ట ప్రకారం అందరినీ పిలవడం వీలుపడలేదు, అందుకని అట్లీస్ట్ ఈ కాలేజీకైనా తెలియాలి. ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్న ఈ మైక్ ద్వారా కాలేజ్ అందరికీ చెప్తున్నాను. మై గాడ్. రెడీ? I love